వెల్కమ్ టు ఆర్టీవీ. మీలో చాలా మంది స్విగ్గీ జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసుకునే ఉంటారు కదా. అటు ఓలా ఊబర్ లాంటి సంస్థలకు చెందిన క్యాబ్స్ లో రైడ్ చేసే ఉంటారు కదా. మరి ఎప్పుడైనా వారి ఆర్థిక స్థితిగతుల గురించి ఆలోచించారా? వారిలో ఎక్కువ మంది అణగారిన వర్గాలు వారేనని మీకు తెలుసా? ఇది నిజం. స్వయాన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డేటా ఇది. తెలంగాణలో ఫుడ్ డెలివరీ బాయ్స్ తో పాటు క్యాబ్ నడిపే ఎక్కువ మందిలో బీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. మరి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడేం చేయబోతుంది? ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలో పెద్ద సంఖ్యలో గిగ్ వర్కర్లు వెనుకబడిన తరగతులకు చెందినవారని, ఆ తర్వాతి స్థానాల్లో ఎస్టీ, ఎస్సీ వర్గాలు, ఓసీలు ఉన్నారని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో తేలింది. 61% క్యాబ్ డ్రైవర్లు, 70% ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్లు బీసీలే ఉన్నారని సర్వే చెబుతోంది. గిగ్ వర్గాల కోసం ఒక విధానాన్ని రూపొందించడానికి చేపట్టిన మొదటి రకం సర్వే ఇది. తెలంగాణలో ఫుడ్ డెలివరీ సిబ్బందిలో సగం మంది ఎస్టీలే ఉన్నారు. అటు క్యాబ్ డ్రైవర్లు కార్ కొనుగోలుకు ₹1,00,000 కంటే ఎక్కువ రుణం తీసుకుంటుండగా, ఫుడ్ డెలివరీ బాయ్స్ బైక్ కొనేందుకు సగటున ₹37,000 రుణం తీసుకుంటున్నారని సర్వే వివరించింది. ఇక 2023 జూలైలో గిగ్ వర్కర్స్ యాక్ట్ చట్టాన్ని ఆమోదించిన మొదటి రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది. ఇది గిగ్ వర్కర్ల కోసం సృష్టించిన ప్రత్యేక చట్టం. ఇది గిగ్ వర్కర్లకు సామాజిక భద్రతతో ఇతర ప్రయోజనాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటు తెలంగాణ కూడా ఇదే విధంగా అడుగులు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బీహార్ తరహాలో ఇండియాలో కులగణన అన్ని రాష్ట్రాల్లో జరగాలన్న డిమాండ్ పెరుగుతోంది. బీసీలు ఇంకా వెనుకబడతనంలో ఉన్నారని అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇటు తెలంగాణలో కులగణన తీర్మానానికి రాష్ట్ర శాసనసభ ఇప్పటికే ఆమోదం కూడా తెలిపింది. నిజానికి గతేడాది బీహార్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన దేశ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టించింది. ఇది జాతీయ స్థాయిలో సైతం కులగణన జరపవచ్చునని రాజకీయ సంకేతాలు పంపింది. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలలో సామాజిక, ఆర్థిక కుల సర్వేలు ఇప్పటికే జరిగాయి. బీహార్ తరహాలోనే దేశవ్యాప్తంగా కులగణన జరిపితే ఓబీసీల జనాభా ఎంతో ఖచ్చితంగా తేలిపోతుంది. అప్పుడు జనాభాకు అనుగుణంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. దేశ జనాభాలో ఓబీసీలు 63% ఉండవచ్చునని ఓ అంచనా. వీరికి ఇప్పుడు కేవలం 27% రిజర్వేషన్లు మాత్రమే అమలవుతున్నాయి. కులగణన జరిగితే బీసీ రిజర్వేషన్లు 32% వరకు పెరిగే అవకాశాలు ఉంటాయంటున్నారు విశ్లేషకులు. మరోవైపు వ్యవసాయ కార్మికుల్లో అత్యధికులు ఓబీసీలే ఉన్నారని గతంలో అనేక నివేదికలు స్పష్టం చేశాయి. అయితే వీరి ఉపాధి భద్రత కోసం జాతీయ స్థాయిలో సమగ్ర ప్రణాళిక లేదన్న విమర్శలున్నాయి. చేతి వృత్తుల కుటుంబాల్లో కూడా ఎక్కువ శాతం ఓబీసీలే ఉన్నారు. ఇలా ఏ విధంగా చూసుకున్నా కులగణన నిర్వహించడం చాలా అవసరంగా అర్థమవుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.